హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకే వచ్చేసాను. ఈరోజు మనం క్యూట్ ప్రోగ్రామర్ అని చైనీస్ డ్రామాలో ఎపిసోడ్ 8ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే జియాంగ్ ఏమో డ్రింక్ చేసేస్తాడు కదా. సో దాని తర్వాత జియాంగ్ అయితే ఫుల్గా పడుకుని పోతాడు. ఇంకా లూలీ ఏమో ఈ పెళ్ళికి ఒప్పుకుంది అన్న విషయం అయితే జియాంగ్కి తెలియదు అనమాట. సో ఇప్పుడు జియాంగ్ దీని గురించి ఎలా రియాక్ట్ అవుతాడో మనం ఈ వీడియోలో చూద్దాం. ఇంకా జియాంగ్ ఏమో పొద్దున్నే లెగిసి రెడీ అయ్యి ఇంకా ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు. ఇంకా బయటకు వచ్చేటప్పటికి వాళ్ళ హాల్లో వాళ్ళ మదర్ అలాగే వాళ్ళ చెల్లి ఇద్దరు కూడా ఏవో డిస్కస్ చేసేసుకుంటూ ఉంటారనమాట. ఇంకా జియాంగ్ అయితే అర్థం కాదు, ఏంటి మీరేం మాట్లాడుతున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు జియాంగ్ వాళ్ళ చెల్లి అంటుంది, అన్నయ్య ఈ కాస్ట్యూమ్ చూడు బాగుందా, ఈ డ్రెస్ బాగుందా నీకు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళ మదర్ అయితే జియాంగ్ ఇట్రా ఇది చూడు, ఈ హోటల్ బాగుందా, ఈ హోటల్ బాగుందా అని చెప్పేసి అడుగుతూ ఉంటారనమాట. ఇంకప్పుడు జియాంగ్ అయితే అసలు దేని గురించి మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకప్పుడు జియాంగ్ వాళ్ళ మదర్ ఏమంటారు అంటే దేని గురించి ఏంటి, పెళ్లి గురించి మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇంకప్పుడు జియాంగ్ అంటాడు, ఏంటి అప్పుడే మా చెల్లికి పెళ్ళా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకప్పుడు వాళ్ళ చెల్లి అంటుంది, అవును నా పెళ్లి జరుగుద్ది కానీ ఇంకా చాలా టైం ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు జియాంగ్ అంటాడు, అయితే అమ్మ మీ మ్యారేజ్ యానివర్సరీ నెక్స్ట్ ఇయర్ కదా, 30th యానివర్సరీ, మరి ఇప్పుడే చేసుకుంటున్నారా ఏంటి మీరు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు జియాంగ్ వాళ్ళ మదర్ అంటారు, కాదు నీదే పెళ్ళి అని చెప్పేసి అంటారనమాట. ఇంకా అది విన్న తర్వాత జియాంగ్ అయితే షాక్ అయిపోతాడు. ఇంకా జియాంగ్ ఏమో ఎవరితో పెళ్ళి, ఎవరికి పెళ్ళి, అసలు ఏంటిదంతా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు జియాంగ్ వాళ్ళ మదర్ అంటారు, నీకే పెళ్ళి లూలీతో అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇంకప్పుడు జియాంగ్ అంటాడు, ఏంటి లూలీతోనా, అయినా సరే నాకు ఈ పెళ్ళి అంటే ఇష్టం లేదు, తనేదో నేను అంటే నాకు తెలియకుండా జాయిన్ చేపించాను అంతే కంపెనీలో, అంతకుమించి నాకు తనంటే ఇంట్రెస్ట్ లేదు, అయినా లూలికి కూడా నేను నచ్చను తెలుసా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకప్పుడు వాళ్ళ మదర్ అంటారు, లూలికి నువ్వు అంటే ఇష్టమంట, తన పెళ్ళికి ఒప్పేసుకుంది అని చెప్పేసి అంటారు. ఇంకా అది విన్న తర్వాత జియాంగ్ అయితే షాక్ అయిపోయి, ఏంటి లూలి ఒప్పేసుకుందా పెళ్ళికి అని చెప్పేసి ఇంకా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంకప్పుడు వాళ్ళ మదర్ ఏమో, అవును లూలి ఒప్పుకుంది, ఇప్పుడు నువ్వు కూడా ఒప్పుకోవాల్సిందే, లేకపోతే నేను మీ డాడీని పిలవాల్సి వస్తుంది అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంకా అప్పుడు జియాంగ్ మాత్రం లేదమ్మా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడనమాట ఆఫీస్కి. ఇదే టైంలో జియాంగ్ వాళ్ళ డాడీ వస్తారు. సో వాళ్ళ డాడీతో జియాంగ్ చెప్తాడు, డాడీ నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ వాళ్ళ ఫాదర్ మాత్రం లేదు నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ జియాంగ్ మాత్రం లేదు డాడీ నాకు ఇంట్రెస్ట్ లేదు, ఇష్టం లేదు అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడనమాట ఆఫీస్కి. ఇంకా తర్వాత లూలీ ఏమో ఆఫీస్కి వెళ్తుంది. ఇంకా ఆఫీస్కి వెళ్ళేటప్పటికి ఇంకా లూలీ 7 days అయిపోతాయి కదా. సో తను జాబ్ నుంచి తీసేస్తున్నారేమో అని చెప్పేసి లూలీ వాళ్ళ కొలీగ్స్ అందరూ కూడా లూలీకి సాడ్నెస్గా ఒక ఫేర్వెల్ సాంగ్ అనేది పాడుతూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు లూలీ అంటుంది, మీరు ఇలాంటివన్నీ చేయక్కర్లేదు, నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇదే టైంలో జియాంగ్ వస్తాడు అక్కడికి. ఇంకా జియాంగ్ వచ్చేసి, లూలీ ఇట్రా నేను నీతో మాట్లాడాలి, నా ఆఫీస్కి రా అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇంకప్పుడు లూలీ ఏమో జియాంగ్ దగ్గరికి వెళ్తుంది. ఇంకప్పుడు జియాంగ్ ఏమో అడుగుతూ ఉంటాడు లూలీని, అసలు నువ్వు ఎలా ఒప్పుకున్నావు నాతో పెళ్ళికి అని చెప్పేసి. ఇంకా అప్పుడు లూలీ ఏం చెప్తుంది అంటే, నేను మీకు ఒకటి చూపిస్తాను అని చెప్పేసి ఒక ఫైల్ అనేది తీస్తుంది అనమాట. ఇది మన ఇద్దరి కంపాటబిలిటీ రిపోర్ట్ చూడండి, మీదేమో లియో రాశి, నాదేమో వర్గో, మన ఇద్దరు రాశులు చాలా కంపాటబుల్ అని చెప్పేసి చాలామంది అన్నారు తెలుసా ఇంటర్నెట్లో, చూడండి కావాలంటే, అందుకే నేను కంపాటబిలిటీ రిపోర్ట్ అనేది మీకు తీసుకొచ్చాను అని చెప్పేసి అలా అంటూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు జియాంగ్ ఏమంటాడు అంటే, ఏంటి ఇవన్నీ, అసలు ఇవన్నీ నువ్వు నమ్ముతావా, చాలా చైల్డిష్గా ఉంది అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు జియాంగ్ అంటాడు, అసలు నువ్వు నన్ను ఎందుకు ఒప్పుకున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు లూలీ అంటుంది, ఎందుకంటే మీరు చాలా బెస్ట్ ప్రోగ్రామర్, అలాగే మీరైతే చాలా బాగా ఉంటారు కాబట్టి నేను ఒప్పుకున్నాను అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు జియాంగ్ అంటాడు, చూసావా నేనంటే ఇష్టం లేదు నీకు, అంటే నాలాంటి వాళ్ళు ఇంకా దొరకరు అని చెప్పేసి నువ్వు నాతో అడ్జస్ట్ అయ్యావు, కానీ నిజం చెప్పాలంటే నీకు నేనంటే ఇష్టం లేదు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు లూలీ అయితే ఏం మాట్లాడలేకపోతుందనమాట. ఇంకా అప్పుడు జియాంగ్ అంటాడు, నువ్వు ఇంకా బాగా ఆలోచించు, నేను నీకు టైం ఇస్తాను అని చెప్పేసి ఇంకా లూలీని వెళ్ళిపోమని చెప్తాడనమాట. ఇంకా ఆ రోజు ఈవినింగ్ జియాంగ్ వాళ్ళ ఆఫీస్ దగ్గరికి జియాంగ్ వాళ్ళ ఫాదర్ వస్తారు. ఇంకా ఆయన వచ్చి ఏం చెప్తారు అంటే, జియాంగ్ ఇదంతా కూడా ఎన్చాంట్ ఎంటర్ప్రైజ్ కదా, చూడు ఎంత బాగుందో, నువ్వు చాలా సంవత్సరాలు కష్టపడి ఇదంతా తీసుకొచ్చావు, నేనేంటి అంటే నెక్స్ట్ ఇయర్ మీకు ఫండ్ ఇవ్వాలి కదా, అది ఇవ్వదలుచుకోలేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకప్పుడు జియాంగ్ అంటాడు, డాడీ మీరు కనుక ఫండ్ ఇవ్వకపోతే మీకు అప్పుడు ప్రాఫిట్ ఏం రాదు నా నుండి అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు అనమాట. ఇంకా అప్పుడు వాళ్ళ డాడీ అంటారు, అవును అందుకే నాకు మనీ రాదు కాబట్టి ఈ ఆఫీస్ని అంతా కూడా రెంట్కి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను, అప్పుడు మనీ వస్తుంది కదా, సో దాంతో నేను ప్రాఫిట్ అనేది ఎర్న్ చేస్తాను అని చెప్పేసి అంటారనమాట. ఇంకప్పుడు జియాంగ్ ఏమో,
డాడీ ఏంటి డాడీ నా కష్టానంతా మీరు అలా వేస్ట్ చేస్తున్నారా, నేను బాధపడుతుంటే మీకు చూడటం ఇష్టమా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకప్పుడు వాళ్ళ డాడీ అంటాడు, సరే అయితే అలా జరగకూడదు అంటే నీకు ఒకే ఒక్క ఛాన్స్ ఉంది, ఈ కంపెనీ నీకు ఇలా ఉండాలి అంటే నువ్వు లూలీని పెళ్లి చేసుకోవాలి, లేకపోతే నేనైతే ఈ కంపెనీని అంటే రెంట్కి ఇచ్చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు జియాంగ్ అయితే బాగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా తర్వాత జియాంగ్ ఏం చేస్తాడు అంటే లూలీని ఒక చోటుకి తీసుకెళ్తాడనమాట. అదేంటి అంటే ఒక పూల్ అనేది ఉంటుంది. సో పూల్ జంప్స్ చేస్తారు కదా, సో హైట్ నుండి పూల్లోకి జంప్ చేసే స్టేజ్ లాంటిది అనమాట. సో అక్కడికి తీసుకెళ్ళి ఇంకా జియాంగ్ ఏమంటాడు అంటే నువ్వు సిన్సియర్గా నన్ను పెళ్లి చేసుకుందాము అనుకుంటే ఆ పూల్లోకి దూకు, లేకపోతే నేను నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అప్పుడు లూలీ ఏం చేస్తుంది అంటే తనకి చాలా భయం వేస్తూ ఉంటుంది. అయినా సరే ఇంకా అలాగా కళ్ళు మూసుకొని కొంచెం అలా అలా వెళ్ళి ఇంకా దూకేస్తుంది అనమాట. ఇంకా తను దూకేసేటప్పటికి జియాంగ్ అయితే షాక్ అవుతాడు. ఇంకా షాక్ అయ్యి వెంటనే లూలీ దగ్గరికి వెళ్తాడనమాట. ఇంకా లూలీని చూసి తను కూడా పూల్లోకి దూకేసి లూలీని కాపాడి బయటకు తీసుకొస్తాడు. ఇంకా బయటకు తీసుకొచ్చిన తర్వాత ఏంటి నీకు భయం లేదా, హైట్స్ అంటే నీకు భయం కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు లూలీ అంటుంది, మీరు నా సిన్సియారిటీని ఎప్పుడన్నా సరే నమ్ముతున్నారా అని చెప్పేసి అడుగుతూ ఉంటుందన్నమాట. ఇంకప్పుడు జియాంగ్ అంటాడు, సరే అయితే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, కానీ మనం కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకుందాము. నాకైతే 3 కండిషన్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఫస్ట్ది, ఈ మ్యారేజ్ అనేది ఓన్లీ కాంట్రాక్ట్ బేసే, మనం 1 ఇయర్కి మాత్రమే చేసుకుంటున్నాము. దాని తర్వాత నా కండిషన్ ఏంటి అంటే ఈ 1 ఇయర్ అయిపోయిన తర్వాత ఒక పార్టీ అంటే నువ్వు కానీ నేను కానీ ఎవరైనా సరే డివోర్స్ తీసుకోవాలి అంటే ఇంకొకరు కూడా దానికి ఒప్పుకోవాల్సిందే. ఇంకా సెకండ్ కండిషన్ ఏంటి అంటే ఆఫీస్లో మన గురించి ఎవరికి కూడా తెలియకూడదు. ఇంకా థర్డ్ కండిషన్ ఏంటి అంటే ఒకరి ప్రైవేట్ మ్యాటర్స్ ఇంకొకరు వాళ్ళ గురించి జోక్యం చేసుకోకూడదు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా వాటన్నిటికీ కూడా లూలీ ఒప్పుకుంటుందన్నమాట. ఇంకా అప్పుడు జియాంగ్ ఏమంటాడు అంటే సరే అయితే నేను పెళ్ళికి ఒప్పుకుంటున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా లూలీ ఏమో నిజంగానా అయితే పింకీ ప్రామిస్ అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడు జియాంగ్ అంటాడు ఇది చైల్డిష్గా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ లూలీ మాత్రం ఏం కాదు అని చెప్పేసి పింకీ ప్రామిస్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంకా జియాంగ్ కూడా ప్రామిస్ అనేది చేస్తాడనమాట. ఇంకా తర్వాత వీళ్ళిద్దరు పెళ్ళి అనేది చాలా సింపుల్గా జరిగిపోతుంది అనమాట. ఎక్కువ గెస్ట్ని కూడా పిలవరు. అండ్ తర్వాత ఈ పెళ్ళిలో ఏంటి అంటే జియాంగ్ వాళ్ళ మదరు, లూలీ వాళ్ళ మదరు ఇద్దరు కూడా వచ్చిన గెస్ట్లు అందరికీ కూడా గిఫ్ట్స్ అనేవి ఇస్తూ ఉంటారు. అయితే ఇదే టైంలో జియాంగ్ అలాగే లూలీ పెళ్ళైన వెంటనే బయటకు వచ్చేస్తారు. ఇంకా జియాంగ్ అంటాడు నాకు ఆఫీస్లో వర్క్ ఉంది నేను వెళ్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు జియాంగ్ వాళ్ళ మదర్ ఏమో అదేంటి మీకు ఇప్పుడే కదా పెళ్ళైంది, నువ్వు ఈరోజు హాలిడే తీసుకో అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ జియాంగ్ అంటాడు లేదమ్మా నేను వెళ్ళాల్సిందే ఆఫీస్కి అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు లూలీ అంటుంది నేను కూడా అంటే నేను నా థింగ్స్ అన్నీ తెచ్చుకోవాలి కదా, జియాంగ్ వాళ్ళ అపార్ట్మెంట్లో పెట్టుకోవాలి కదా అని చెప్పేసి నేను వెళ్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు జియాంగ్ వాళ్ళ మదర్ అంటారు నువ్వు అవునా అయితే జియాంగ్ నీకు హెల్ప్ చేస్తాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట. ఇంకా అప్పుడు జియాంగ్ అంటాడు ఏంటి నువ్వు నా అపార్ట్మెంట్లోకి మూవ్ అవుతున్నావా అని చెప్పేసి జియాంగ్ ఏమో షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంకా అప్పుడు జియాంగ్ వాళ్ళ మదర్ ఏమో నువ్వు లూలీకి హెల్ప్ చేయని చెప్పేసి జియాంగ్కి చెప్తూ ఉంటారనమాట. ఇంకప్పుడు జియాంగ్ అంటాడు లేదు నేనేమీ హెల్ప్ చేయను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకప్పుడు వాళ్ళ డాడీ ఏమో ఏంటి జియాంగ్ ఏమంటున్నావు, నీకు మళ్ళీ నీ ఆఫీస్ అంతా కూడా ఉండకూడదు అనుకుంటున్నావా ఏంటి అని చెప్పేసి అలా అంటూ ఉంటారనమాట. ఇంకప్పుడు జియాంగ్ ఏమో లేదు నేను దానికి హెల్ప్ చేస్తాను అని చెప్పేసి లూలీని తీసుకెళ్తూ ఉంటాడు. ఇంకా తర్వాత వీళ్ళిద్దరూ కార్లో వెళ్తూ ఉంటే లూలీకి ఏమో చెన్ ఫోన్ చేస్తాడనమాట. సో చెన్ ఫోన్ చేసి నేను నీ కోసం అని చెప్పేసి వేరే కంపెనీస్ని చూశాను అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే లూలీని జాబ్ అనేది పోయిందేమో అందుకని చెప్పేసి వేరే జాబ్లో జాయిన్ అవడం కోసం కంపెనీస్ని చూశాను అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇంకప్పుడు లూలీ అంటుంది నేను ఈ కంపెనీలోనే ఉంటున్నాను, నేను మీకు తర్వాత జరిగిందంతా చెప్తాను అని చెప్పేసి ఇంకా ఫోన్ పెట్టేస్తుంది అనమాట. ఇంకా లూలీ ఫోన్ పెట్టేసిన వెంటనే జియాంగ్ అంటాడు ఏంటి చెన్ ఫోన్ చేశాడా నీకు, ఏంటి చెన్ నీకు వేరే జాబ్ కూడా చూస్తున్నాడా, నువ్వు తన్ని జాబ్ చూడమని అడిగావా ఏంటి అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు లూలీ అంటుంది లేదు చెన్ చాలా మంచివాడు కదా, సో తనే నా కోసం మళ్ళీ నేను జాబ్ లేకుండా ఎక్కడ ఇబ్బంది పడతాను అని చెప్పేసి నా కోసం వేరే కంపెనీని చూస్తున్నారు అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత జియాంగ్ ఏమో లూలీని వాళ్ళ ఇంటి దగ్గర అంటే వాళ్ళ ఫ్రెండ్ ఉంది కదా జయోకి వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడనమాట. ఇంకా అప్పుడు లూలీ ఏం చేస్తుంది అంటే తన థింగ్స్ అన్నీ కూడా ప్యాక్ చేసుకుంటూ ఉంటుంది. ఇంకప్పుడు జయోకి అంటుంది నాకు జియాంగ్ మీద చాలా కోపంగా ఉంది, ఎందుకంటే నేను నా నుండి దూరం చేసేస్తున్నాడు జియాంగ్, అయినా సరే ఇక్కడ ఈ రిలేషన్షిప్లో నువ్వే
ప్రోవోకింగ్గా ఉన్నావు కదా, సో నువ్వే కావాలని చెప్పేసి ఒక ఇనిషియేటివ్ తీసుకున్నావు కాబట్టి నువ్వు తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అలా అన్నీ చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకా లూలీ కూడా వాటన్నిటికీ సరే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా ఆ రోజు ఈవినింగ్ జియాంగ్ ఏమో తన అపార్ట్మెంట్కి వెళ్తాడనమాట. ఇంకా అక్కడ లూలీ ఇంకా రాలేదేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. కానీ లూలీ ఏమో అప్పుడే తన రూమ్లోంచి బయటకు వస్తుందన్నమాట. ఇంకప్పుడు జియాంగ్ అడుగుతాడు, అదేంటి నువ్వు లైట్స్ కూడా ఆన్ చేసుకోలేదు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకప్పుడు లూలీ అంటుంది, మీరే కదా ఈ ఇంట్లో ఏమీ నన్ను ముట్టుకోవద్దు అని చెప్పేసి అన్నారు, నేను అందుకే ఏమీ టచ్ చేయలేదు అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇంకప్పుడు జియాంగ్ అంటాడు, సరే అయితే అని చెప్పేసి అంటూ ఉంటాడు. మళ్ళీ నీ డ్రెస్ ఏంటి స్కూల్ పిల్లల్లాగా ఉంది అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకప్పుడు లూలీ అంటుంది, ఇది నా స్కూల్ డేస్లోదే, క్వాలిటీ బాగుంది అని చెప్పేసి ఉంచుకున్నాను, బాగుంది కదా అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు జియాంగ్ అయితే ఏం మాట్లాడకుండా ఇంకా తన రూమ్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా ఆ రోజు నైట్ అయితే లూలీ ఏమో వంట చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా జియాంగ్ అయితే ఏంటి సౌండ్ వస్తుంది అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకప్పుడు లూలీ అంటుంది, ఈ రోజు నా థింగ్స్ అన్నీ ప్యాక్ చేసుకుని ఇక్కడ అన్నీ సర్దుకుంటూ ఉన్నాను కదా, నాకు ఆకలేస్తుంది అందుకే వంట చేసుకున్నాను అని చెప్పేసి ఆ వంట అంతా తీసుకొచ్చి ఇస్తుందన్నమాట. ఇంకా అప్పుడు జియాంగ్ ఏమో, ఏంటి నువ్వు ఫాస్ట్ ఫుడ్ తింటావా, ఇలాంటివన్నీ తింటావా ఏంటి చైల్డిష్ లాగా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు లూలీ అంటుంది, మీరు కూడా నాతో తినండి కావాలంటే మీకు ఆకలేస్తాయి అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంక జియాంగ్ ఏమో లేదు అని చెప్పేసి అంటాడు. కానీ తనకు ఆకలేయటంతో ఇంకా వీళ్ళిద్దరూ కలిసి తింటూ ఉంటారనమాట. ఇంకా తర్వాత రోజు మార్నింగే లూలీ ఏమో వాష్రూమ్లో బ్రష్ చేసుకుంటూ ఉంటుంది. ఇంకా అప్పుడే జియాంగ్ ఏమో తన్ని చూసుకోకుండా వచ్చేస్తాడనమాట. ఇంకప్పుడు ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుని అరుచుకుంటూ ఉంటారు. ఇంకా కట్ చేస్తే తర్వాత జియాంగ్ ఏమో లూలీ దగ్గర ఒక అగ్రిమెంట్ అనేది పెడతాడనమాట. ఏంటి అంటే, నువ్వు ఎక్కువ సౌండ్స్ చేయకూడదు, నువ్వు నా రూమ్లోకి రాకూడదు, ఇంకా నువ్వు ఎక్కువ అన్నీ కూడా ముట్టుకోకూడదు అని చెప్పేసి చాలా రూల్స్ అనేవి పెడుతూ ఉంటాడు. ఇంకా వాటన్నిటికీ కూడా లూలీ సరే అని చెప్పేసి సైన్ చేస్తుందన్నమాట. ఇంకా ఆ రోజు లూలీ అయితే ఆఫీస్కి వెళ్తుంది. ఇంకా వాళ్ళ కొలీగ్స్ అందరూ కూడా లూలీ వావ్ అని చెప్పేసి నువ్వు ఇంకా ఆఫీస్లోనే ఉంటున్నావు కదా అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా అదే టైంలో అక్కడికి చెన్ వస్తాడు. ఇంకా చెన్ వచ్చేసి లూలీ నా ఆఫీస్కి రా అని చెప్పేసి పిలుస్తాడనమాట. ఇంకా అప్పుడు లూలీ ఏమో చెన్ దగ్గరికి వెళ్తుంది. ఇంకా అప్పుడు చెన్ అడుగుతాడు, ఏంటి అసలు నువ్వు జియాంగ్ని ఎలా ఒప్పించావు అని చెప్పేసి. ఇంకా అప్పుడు లూలీ అంటుంది, నేను ఎలా ఒప్పించాను అంటే జియాంగ్ వాళ్ళ మదరు మా మదరు అంటే ఇద్దరు స్కూల్ మేట్స్, సో అలా ఒప్పించాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకప్పుడు చెన్ అంటాడు, పోన్లే నువ్వు ఎలాగ ఉన్నా సరే ఒప్పించావు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకప్పుడు లూలీ అంటుంది, నా కొలీగ్స్ అందరినీ కూడా నేను ఈవినింగ్ డిన్నర్కి తీసుకెళ్తున్నాను, మీరు కూడా రండి నాతో వాళ్ళతో పాటు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు చెన్ ఏమో సరే అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ అయితే లూలీ ఏం చేస్తుంది అంటే జియాంగ్ అని చెప్పేసి లంచ్ తీసుకెళ్తుందనమాట. ఇంకా లూలీని చూసిన వెంటనే జియాంగ్ ఏమో ఎవరు చూడట్లేదు కదా అని చెప్పేసి డోర్ అనేది నాక్ చేసేస్తూ ఉంటాడనమాట, అంటే క్లోజ్ చేసేస్తూ ఉంటాడు. ఇంకప్పుడు లూలీతో అంటూ ఉంటాడు, ఎవరన్నా చూస్తే మన ఇద్దరిని ఏమనుకుంటారు అని చెప్పేసి. ఇంకప్పుడు లూలీ అంటుంది, ఏముంది నేనేమో మీకు రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి వచ్చాను అని చెప్పేసి అంటాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకప్పుడు జియాంగ్ ఏమో అవును కదా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా తర్వాత లూలీ ఏమో తనకి లంచ్ ఇచ్చేటప్పటికి జియాంగ్ అంటాడు, నువ్వు ఎందుకు ఇస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకప్పుడు లూలీ అంటుంది, సరే అయితే మన ఇద్దరం ఒక గేమ్ ఆడదాము, ఈ గేమ్లో నేను విన్ అయితే మీరు నాతో పాటు అన్ని లంచెస్ డిన్నర్స్ అన్నీ కూడా చేయాలి, లేకపోతే ఓడిపోయారు అంటే అప్పుడు నేను అస్సలు మీతో ఏమీ చేయను అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు ఆ గేమ్లో కావాలని చెప్పేసి జియాంగ్ అయితే ఓడిపోతాడనమాట. ఇంక తర్వాత జియాంగ్ ఏమంటాడు అంటే, నువ్వు ఏదైనా చేయగలవా ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకప్పుడు లూలీ అంటుంది, అవును నేను ఏమైనా చేయగలను అంటే జియాంగ్ అంటాడు, అయితే నాకు ఫైర్ వర్కర్స్ని చూడాలని ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకప్పుడు లూలీ అంటుంది, అదేంటి ఫైర్ వర్కర్స్ ఇల్లీగల్ కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు జియాంగ్ అంటాడు, చూసావా అన్నీ చేయటం కుదరదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అందుకని చెప్పేసి లూలీ ఏం చేస్తుంది అంటే ఒక సాఫ్ట్వేర్ అనేది క్రియేట్ చేసి జియాంగ్కి పంపిస్తుంది అనమాట. ఇంకా జియాంగ్ అయితే కంప్యూటర్ స్క్రీన్ మీద ఫైర్ వర్కర్స్ అనేవి వస్తాయి. ఇంకా వాటన్నిటిని చూసి జియాంగ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా టైం చూసేటప్పటికి అప్పటికి 7:30 అవుతుందన్నమాట. సో అప్పుడు తనేమో ఏంటి తను ఇంకా వర్క్ చేస్తుందా ఏంటి లూలీ అని చెప్పేసి ఇంకా తను నవ్వుకుంటూ వెళ్ళి బయటకు వెళ్ళి చూస్తాడు. ఇంకా అదే టైంలో అక్కడైతే ఎవరు ఉండరనమాట. ఇంకా లూలీ ఎక్కడికి వెళ్తుంది అంటే వాళ్ళ కొలీగ్స్కి అలాగే చెన్కి పార్టీ ఇవ్వడానికి వెళ్తుందనమాట. అంటే తను ఆఫీస్లోనే ఉంటుంది అని చెప్పేసి. అండ్ ఈ ఎపిసోడ్ అనేది ఇక్కడితో అయిపోతుంది. అండ్ మీకు కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.